అనంతబాబు అనేవాడు నెగ్గినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల సమస్యలు ఎలుగుతూ చాటుతూనే ఉంటాడు. మీరు చేసే తప్పులు మీరు ఎన్ని భయపెట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా భయపడేది లేదు, ఒక్క అడుగు కూడా వెనకేసే ప్రసక్తి లేదు. ఆ రకంగానే ఉంటాం. అలాగే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రకంగానే ఉంటారు. నీలాంటి ప్రలోభాలకి ఎక్కడ లొంగరు. అర్థమైందా? ఎవరు నేను చెప్తా ఉన్నాను కదా ఒక్క సర్పంచ్ని కానీ ఒక్క ఎంపీటీసీని కానీ ఎంతో ప్రయత్నాలు చేసావు నువ్వు. ఇదే రంపచోడలో పెద్ద బూమ్రాగ్ చేసావు. బోలు మంది సర్పంచ్ వచ్చేస్తారు, బోలు మంది జాయిన్ అయిపోతారని ఓ డేట్ కూడా ప్రకటించింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఎంతమంది వచ్చారో ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు చూశారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కరుడు కట్టిన పార్టీ అభిమానులు ఏ ప్రజాప్రతినిధి ఏ నాయకుడు కూడా ఎక్కడా కూడా తల వంచరు. ఈవేళ చెప్తా ఉంది ఆవిడ అలాగంటున్నారని ఇలాగంటున్నారని. నేను నీ గురించి ఏమన్నారో ముందు తెలుసుకో. తెలుసుకోవద్దు. ఎందుకంటే నీ పార్టీ నాయకులే నీ మీద కంప్లైంట్ చేశారు. ఆవిడ మీద కంప్లైంట్ చేసి ఇప్పుడు క్లాస్ తీసుకున్నారు. ఈవిడ ఇలా స్టూడెంట్ చేస్తుందని. అది కూడా మరిచి ఎదరోళ్ళ మీద బుర్రజల్లి ప్రయత్నం చేస్తామంటే ఎవరో టచ్లో ఉన్నారమ్మా నీకు. నువ్వు మహానాయకురాలు కదా. మళ్ళీ నీకు పదవి పోతే మళ్ళీ ఇలా భూతద్దం పెడితే మరి కనిపించిన పరిస్థితి. మళ్ళీ నీ వెనకాల ఒక మనిషి నీ వెనకాల నీ వెనకాల నీ కార్డు ఎవరు కూడా ఉండడు నీ వెనకాల పదవి పోతే. అది నీ పరిస్థితి తెలుసుకో.